సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో హరీష్ రావు పర్యటిస్తున్నారు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నెల రోజులుగా కాంటాలు వేయలేదని రైతులు హరీష్ రావు చెప్పుకున్నారు. కాంటా సమయంలో 5 కిలోల తరుగు తీస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతుల గోస ప్రభుత్వానికి పట్టడం లేదు అన్నారు హరీష్ రావు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని, కేంద్ర రాష్ట్రాలు ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటున్నారని, 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని 70 లక్షలే కొంటున్నారన్నారు. బాధ్యతలు విస్మరించి బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా డ్రామాలు చేస్తున్నాయన్నారు హరీష్ రావు. ఇప్పుడైనా ఏ గ్రేడ్ లోనే వడ్లు కొన్నారు, కానీ ఈ సంవత్సరం మాత్రం మంచి వడ్లను కూడా బి గ్రేడే రాస్తున్నారు. అటు బి గ్రేడ్ పేరు మీద ఎకరాకు రైతు 600-700 రూపాయలు నష్టపోతున్నాడు. ఇటు తరుగు పేరు మీద 3 కిలోల నుంచి 5 కిలోలు తరుగు పెడితే దీని మీద రైతు దాదాపు 3000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. రెండు రకాలుగా రైతుకే నష్టమైతా ఉంది. ఇటు హమాలీ ఛార్జీలు, లారీలు కూడా ఏమైతున్నాయి, వెయిటింగ్ ఉందని చెప్పి లారీ డ్రైవర్లు కూడా రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ల మీద పెడితే 3 రోజుల దాకా అన్లోడ్ అయితే లేదని ట్రాక్టర్లకు కూడా 3 అంతలు 4 అంతలు ఇవాళ రవాణా ఛార్జీలు కూడా పెరిగి అది కూడా రైతుల మీదనే భారం పడతా ఉంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది.